వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో జిల్లాల్లో కొంతమంది యువతీ యువకులు వారి అవసరాల కోసం లోన్ యాప్స్ పేరిట కొంత రుణం తీసుకుంటే అదే ఆసరగా భావించి దానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా కానీ అప్పుల రూపకంగా ఇచ్చి మళ్ళీ తిరిగి కట్టినప్పటికీ కూడా వడ్డీల మీద వడ్డీలు వేసి చక్ర వడ్డీలు వేస్తూ బ్లాక్మెయిల్కు గురి చేస్తూ వారి కాంటాక్ట్స్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మెసేజ్లు, వీడియోసు, న్యూడ్ ఫొటోసు ఫ్యామిలీ మెంబర్స్కు పంపిస్తూ భయంకరమైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మరి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మరి లోన్ యాప్స్ రుణాలు తీసుకున్నటువంటి యువకుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం. మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకున్నటువంటి కొన్ని కంపెనీలకే ప్రభుత్వాలు అనుమతించినాయి తప్ప మరి ఇతరుల కేవలం ప్రైవేట్ సంస్థలు మరి విచ్చలవిడిగా రుణాలు ఇచ్చి ఉదాహరణకు ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 వడ్డీలతో సహా తీసుకున్నటువంటి బాధితులు కడితే ఆ ₹1,00,000కు 3 లక్షలు 4 లక్షల రూపాయలు కట్టించేదాకా సంస్థలు వాళ్ళు వదిలే పరిస్థితి లేదు. దానికి సంబంధించి వారి కాంటాక్ట్స్ నంబర్లు అన్నిటినీ తీసుకొని తల్లికి, చెల్లికి, భార్యకు, భర్తకు అన్ని రకాలైనటువంటి న్యూడ్ ఫొటోసు, వీడియోసు సెండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి చివరికి తీసుకున్నటువంటి డబ్బులు తీసుకున్నటువంటి బాధితుడు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి సంస్థలను ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి శిక్షించాలని, ముఖ్యంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ ఉన్నప్పటికీ ఈ సైబర్ క్రైమ్ కానివ్వండి, ఈ టాస్క్ ఫోర్స్ లాంటివి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి బాధితుల ప్రాణాలు పోకుండా కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.